6 ఇంకా ఉన్నాయి 10 వేసాం సార్. ఇక్కడ 0.3 ఉన్నాయి, 2.6 ఉన్నాయి. 1 కావాలి, 1 ఏది లేదు. ఇదిగో బాబాయ్ 1 12.5 1 11.9 అంటే 0.2 కదా, 0.2 1 ఓను తేడా ఉంది. 10 వేస్తారు మీరు. ఐరన్ టు కాపర్ దగ్గరే ఉంటాయి లీడ్స్. అది మనం ఎంత వర్క్ వచ్చినా ఇక్కడే పోతాం. మీరు బాగా సూపర్ మ్యాన్లో అయినా ప్రయోజనం ఏముంటుంది? అవి కనుక లీక్ వస్తే మీరు చేస్తారు, చేసిందంతా కూడా మీకు తర్వాత ఇది మొత్తం గ్యాస్ పోద్ది. ఎవడో వస్తాడు, ఆడొచ్చేంటంటే పెద్ద కంప్లైంట్ చెప్పి 3 ఏళ్ళు అంటాడు, అంతే కదా. మనమైనా ఇంకోటి చేసింది ఏమంటాం? ఆడేదో చేసాడని మనం పెద్ద బిల్లు చెప్తాం. ఆ బిల్లు చెప్పేపాటి కస్టమర్కి ఏంటంటే మన మీద నెగిటివ్ అభిప్రాయం అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, అన్నీ చెక్ చేశారు, అన్నీ అసలు కాపర్ ఎక్కడ ఒక్క లీక్ కూడా ఉండదు. చూడండి చక్కగా ఐరన్ టు కాపర్ చేసిన దగ్గరే ఉంటుంది అన్నమాట. అది అక్కడ చిన్న బొబ్బులు, అదేంటంటే రన్నింగ్లో ఎప్పుడుకో ఒక 2 నెలలకో 6 నెలలకో గ్యాస్ తగ్గిపోయింది. ఒక్కోసారి ఎక్కువ రోజులు ఉంటే 10 రోజులకి 4 రోజులకే పోద్ది. చిన్న బబుల్లో వస్తే ఏమవుద్దంటే అది రన్నింగ్ అంటే కరెంటు పోయే వరకు కూడా ఆ బబుల్ బయటికి రాదు. సైకిల్ అయ్యేటప్పుడు కరెంట్ ఎప్పుడైతే పోయి ఆగిపోద్దో అప్పుడు స్టార్ట్ అవుతాయి ఆ బబుల్లన్నీ మెల్లిపోద్ది. రన్నింగ్లో ఆ గ్యాస్ సైక్లింగ్ అయ్యేటప్పుడు బయటికి పోదు గ్యాస్, ఎందుకంటే లాగేసుకునేది లాగేస్తూ ఉంటుంది, తోసేస్తూ ఉంటుంది. ఈ మధ్యలో ఏమీ ప్రాబ్లం రావన్నమాట. అది తెలుసుద్ది మరి, అదే కదా మరి. అందుకే మనం ఇదే